Greetings and welcome in the name of Jesus. My dear brothers and sisters of India, thank you very much for watching this ministry. Read the Bible, follow the Bible, and there is urgent miracle in your life. Come to Jesus, call to Jesus. Touch the feet of Jesus, hands of Jesus. Listen the voice of Jesus. You will be blessed very much in this world. Without Jesus, you are zero in this world. With Jesus, you will become hero in this world. All your problems will be solved. సాతాను శక్తులను ఓడించిన వాడు ఆయనే. దుర్మార్గపు దుష్ట శక్తులు, మృగాల్లాంటి దురాత్మ సంబంధమైన మనుషులను జయించే శక్తి దేవుడు మానవులకు ఇచ్చినాడు. మానవుడు దేవుని కుమారుడైనాడు. మానవుని విషయంలో మానవుని కలగచేసిన వాడు ఆయనే. మానవుని సమస్యలు తీర్చువాడు ఆయనే. ఓ మానవ, ఎంతకాలము ఆయనను నీవు మానలేని పరిస్థితిలో ఆయనకు దూరంగా జీవిస్తున్నావని లేఖనం సెలవిస్తున్నది. నీ పాపము ఆయనకు అడ్డముగా ఉన్నదని లేఖనం సెలవిస్తున్నది. నీ పాపమును ఒప్పుకొని లేడాలి, ఆయన నమ్మదగిన వాడని లేఖనం సెలవిస్తున్నది. పాపము చేయవారు మోసపోదురు, పాపము చేయవారు పడిపోదురు, పాపము చేయవారు ద్రోహము చేయబడతారు. పాపము వలన జీతం మరణం. ది అల్టిమేట్ రిజల్ట్ ఈజ్ డెత్. ద వేజెస్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్. పాపం యొక్క ఫలితము మరణం. ఆ రోజు ఆదాము పాపము చేసి ఆత్మీయ మరణాన్ని పొందాడు. మరి ఏ రోజు కూడా నీవు పాపము చేసినడలా ఆత్మీయ మరణాన్ని పొందుతావు. దేవుణ్ణి చూడలేవు, వినలేవు, కనుగొనలేవు, ఆయన స్వరాన్ని వినలేవు. ఆదామా ఆదామా అన్నప్పుడు తండ్రి నీవేళ నేను నీ దగ్గరికి రాలేకున్నాను అంటున్నాడు. ఎందుకు అన్నప్పుడు, ఆదామా నేను చెప్పిన పండు తినవద్దన్నది తిన్నావా? నేను చెప్పింది చేయకుండా చెప్పంది చేస్తున్నావా? అలాగునే ఈరోజు మానవులందరూ కూడా ఆరాధన విషయంలో తప్పటడుగులు వేస్తుంటున్నారు. ఆరాధన విషయంలో ఇదే మార్గం, ఇదే సత్యం, ఇదే జీవం, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని ఆయన మనకు సెలవిస్తుంటే వేరొక మార్గాన్ని, వేరొక అసత్యాన్ని సత్యముగా, వేరొక జీవాన్ని ఇంకొక జీవముగా నీవు తలస్తుంటున్నావు. అందుకే ఈరోజు నువ్వు సమస్యలు పొందుతుంటున్నావు. నీ సమస్యలు విరగొట్టడానికి, నిన్ను గొప్పవాణ్ణి చేయడానికి, మానవుని యొక్క సమస్యలు తొలగించడానికి యేసుక్రీస్తు పరలోకపు తండ్రి ఈ లోకానికి పంపినాడు. ఆయన ద్వారానే నీకు మోక్షం అని లేఖనం సెలవిస్తున్నది. యేసు నామములో లాయం లాయం, సాతాను శక్తులన్నీ లాయం లాయం, సాతాను శక్తులన్నీ యేసు నామములో. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ we cast the devil in the name of Jesus. You have the power and authority to cast out devil in the name of Jesus. The name of Jesus is glorified, exalted in this world. ఈ లోకములో యేసు క్రీస్తు యొక్క నామము హెచ్చించబడినది. అన్ని నామముల కంటే అది హెచ్చించబడినది. యేసు నామము కొరకై ప్రయాసపడుచున్నాం. యేసు నామము ప్రకటించడానికే పరవళ్ళు తొక్కుతూ పరవశిస్తూ దేవునిలో ఆనందిస్తూ సంతోషిస్తూ మేము దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాం. సంతోషము సమాధానముతో నిండిపోయిన హృదయముతో, సంతోషము లేని వారికి, అసత్యములో ఉన్న వారికి సత్య సువార్తను ప్రకటిస్తుంటున్నాను. కనుక ఈ లోకములో ఈ సత్య సువార్త కూడా ముగియడానికి అతి సమీపముగా మేము సమీపిస్తుంటున్నాం. వీఆర్ రన్నింగ్ ఫర్ జీసస్, వీఆర్ రన్నింగ్ ఫర్ సోల్, వీఆర్ రన్నింగ్ టు ప్రీచ్ గాస్పల్ ఇన్ ఎవరీ పార్ట్ ఆఫ్ దిస్ వరల్డ్, ఇన్ దిస్ వరల్డ్. ఈ విషయంలో ఆయన యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి మమ్మల్ని మేము తగ్గించుకొని, మాకు అనేకమైన అవమానాలు, దుఃఖాలు, శాపనార్థాలు, ఎన్ని రకాలుగా అవమానాలంటే ఇంటిలో అవమానం, బయట అవమానం, సంఘంలో అవమానం, అన్ని విషయాల్లో కూడా చదువుకునేటప్పుడు అక్కడ అన్ని విషయాల్లో కూడా అవమానాలను పొందుతూ ముందుకు వెళ్ళుచుంటున్నాం. లోపట వెలుపట మాకు పోరాటములు ఉన్నవి, ఆయనను క్రీస్తు యేసును బట్టి మేము జయించుచున్నాము అపొస్తలుడైన పౌలు అంటున్నాడు. కనుక నీ లోపట ఉన్నటువంటి సమస్య అది ఆయన ఎరిగింటున్నాడు. ప్లీజ్ లిజన్, యువర్ అటెన్షన్ ప్లీజ్ లిజన్ ద వాయిస్ ఆఫ్ గాడ్. You will get the relief from the word of God. దేవుని వాక్యము ద్వారానే నీకు శాంతి, సమాధానము, నీ యొక్క మనసులో ఆందోళన, కలత చెందే ప్రతి విషయాన్ని ఆయన తొలగిస్తున్నాడు. ఆయన తొలగించడానికి అందుకే కలవరపడకుడి అంటున్నాడు. నీ జీవితంలో కలవరపడవద్దు.
For any problem, for any situation, you need not worry in this world. That Jesus told me at the earlier stage, my son, why are you hurry in your situation? I am here. I can do something. I can create some new work for you. Why are you worried, my son? My daughter, come on to me. I'll give rest and peace. ఖాళీగా ఉలుచున్నప్పుడు, పని లేదన్నప్పుడు, పని నేను కల్పించగలేనా నీకు అంటున్నాడు. ఉద్యోగం లేనప్పుడు ఉద్యోగం ఇలేనా అంటున్నాడు. పెళ్లి కానప్పుడు పెళ్లి చేయలేనా అంటున్నాడు. నీకు అనారోగ్యం వచ్చినప్పుడు నేను ఆరోగ్యం ఇవ్వలేనా అంటున్నాడు. రాకాసాందరాబాసి అనేకులు అప్పుల ఊపిలో ఉన్నారంటున్నారు. అప్పు చేయవద్దంటే అప్పు చేస్తున్నావు. అప్పు చేయకుండా బతుకుతున్నాను. అప్పుకు దూరంగా ఉన్నాను. అప్పుడే విరోధము నా జీవితంలో. నువ్వు ఇస్తే తింటాను, లేదా నీళ్లు తాగి వింటాను. You must have the commitment so that the God will please very much in this world. అందుకే ఏలియాకు ఆకాశం నుంచి కాకి ద్వారా రొట్టె మాంసం అందించబడుతుంటున్నది. రాశిఖాందరాబాసి ఆ రోజు ప్రవక్తలు దేవుణ్ణి అంటుకుని ఉన్నారు. అందుకే అద్భుతాలు. ఈరోజు అలాంటి ప్రవక్తలు లేరు. అందుకే ఆశ్చర్యాలు, అద్భుతాలు ఆగిపోతున్నాయంటున్నారు. ఆగిపోవడానికి లేదు కారణం, ప్రవక్తలు ఆగిపోయినారు. దేవుడు చెప్పినట్లుగా వినని ప్రవక్తలు లోకములో ఎక్కువైనారు కనుక అద్భుతాలు ఆగిపోయినాయని నేను సెలవిస్తుంటున్నాను. In my life, I have received the many miracles in this world. Every day, every month, every week, every year, I have been receiving miracles from God. For every February, God gives some money for Tabernacle Festival. I am going to Guntur Asana for nearly 25 years. Since my young age, I have been going there. Every year, He is supplying. Nothing to worry. Reshakhandarabas. Look to Jesus. Call to Jesus. Come to Jesus. Touch the feet of Jesus. Listen the voice of God. ఆయన మాట వినాలి. ఆయన మాట వినాలి. నీకు మాట కలగ చేసింది ఆయనే. నీకు చెవులు కలగ చేసేవాడు ఆయనే. నీకు హృదయాన్ని ఇచ్చినవాడు ఆయనే. శరీరాన్ని ఇచ్చినవాడు ఆయనే. ఆయన మాట వినకుండా ఎవరి మాట వింటున్నావు నువ్వు? భక్తిహీనుడు అప్పు చేసి తీర్చకుండా అంటున్నావు. సాతాను మార్గంలో అప్పుల ఊబిలో ఇరుకొని పోచుంటున్నావు. ఒక అప్పు చేసి తీర్చడానికి ఇంకొక అప్పు తీరుస్తుంటున్నావు. అప్పుల ఊబిలో ఇరకపోయి ఆత్మహత్యకు లోనవుతుంటున్నారు. అవమానము, సిగ్గు. రాశిఖాందరాబాసి సిగ్గుపడ్డానికే దేవుడు నిన్ను ఈ లోకానికి పంపించింది. అవమానంగా బతకడానికే దేవుడు నిన్ను ఈ లోకానికి పంపించింది. ఆదామును అన్ని వనరులతో నింపించాడు. ఆదాముకు అన్ని ఫలాలు ఇచ్చాడు, అన్ని వనరులు ఇచ్చాడు, తాగడానికి చల్లటి నీళ్లు ఇచ్చాడు. మరి ఆ రోజు ఆదాము తోటను తొలివేయబడినాడు. మరి ఈరోజు మాట వినని నీవు దరిద్రాన్ని అనుభవిస్తుంటున్నావు. The temples and churches all are there feeding for the people in this world. అనేక ఆలయాల్లో, అనేక మందిరాల్లో, అనేక మసీదుల్లో ఎక్కడ చూసినా కూడా తింటానే ఉన్నారు. ఆహారం వస్తూనే ఉన్నది. మందిరానికి ఆహారం తక్కువైతున్నదా? ఏ దేవాలయానికి ఆహారం తక్కువైతున్నదా ఆలోచించండి. Is government come forward to feed the people in this war? ప్రభుత్వమే ప్రజలకు ఆహారం పెట్టడానికి సిద్ధమవుతున్నది. ఎందుకంటే ప్రజలు దేవుని వారు, ప్రజలు దేవుని పిల్లలు. ప్రజలు ఎవరు వారు? దిక్కులేని వారు కాదు, అనాథలు కాదు. ఒక ఆయన పెద్ద ఆయన అంటున్నాడు, ప్రజలే నా దేవుళ్ళు అంటున్నాడు. ఇది రాజకీయం కాదు, ఇది శాసనం. ప్రజలను ప్రేమించేవాడే పాలెగాడవుతాడు. ప్రజలను పట్టించుకునేవాడే గొప్పవాడవుతాడు. ప్రజల కోసం అహర్నిశలు ప్రార్థన చేసేవాడే గొప్పవాడవుతుంటున్నాడు. అన్యుల పట్ల పరలోకపు తండ్రి గొప్ప ప్రణాళిక కలిగించాడు. భక్త సింగ్ గారు అన్యుడు, గుంటూరు ఏసన్న గారు అన్యుడు, జీవిరత్నం అన్యుడు, గోపాల్ అన్యుడు. అన్యులపైన ఆయన దృష్టి పెట్టినాడు. ఎందుకంటే మనసా వాచా కర్మ యేసును పూజిస్తున్నాం కనుక. అడుగున వెంటబడుతున్న సాతాను కాళ్ళతో తొక్కుంటూ ముందుకు వెళుతున్నాం కనుక. యవన ప్రాయం నుంచి యవన కాలంలో నరుడు నా కాడి బయట నరునికి మేలని విన్న నాటి నుంచి ఈ రోజు వరకు యేసు మాట దాటలేదు. యేసు క్రీస్తును నమ్ముట ద్వారా తల్లిదండ్రులకు ఆటంకం, భార్యకు ఆటంకం, భర్తకు ఆటంకం, పిల్లలకు ఆటంకం. ఎందుకంటే ఇది సత్యం కనుక. సత్యము బహు లోతైనది. దానిని గ్రహించువారు కొందరే. నా కుమారుడా, నా కుమార్తె, సత్యానికి లోపడమని దేవుడు సెలవిస్తుంటున్నాడు. సత్యానికి లోపడకపోతే అసత్యము నీ పైన తాండవిస్తుంది, అవినీతి తాండవిస్తుంది.
సత్యవంతుని కనుక సత్యాన్ని బోధిస్తుంటున్నాను, నీతిమంతుడని కనుక అవినీతిమంతులకు వాక్యం చెప్పగలుగుతున్నాను. దొంగలు, దోచుకున్నవారు, హంతకులు, మోసపోవారు పాతాళ లోకముకు దిగిపోదురు అంటున్నారు. While I'm preaching gospel, one man came and attacked, stopped the gospel. మంట పుడుతుంది. ఈ మాట ఒక యేసుక్రీస్తు సంఘము మాత్రమే, యేసుక్రీస్తు సేవకులు మాత్రమే దొంగలు, హంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు అగ్నిగుండములు పడవలు అంటున్నారు. మార్కెట్లో నిలబడి చెప్తే ఒళ్ళు వణుకు పుడుతుంది. మనోభావాలు దెబ్బతీస్తున్నారంట. మనోభావాలు డాక్టరు సూది వేస్తేనే, ఇంజెక్షన్ పోతేనే బాడీ సెటరేట్ అవుతుంది. అసత్యములోనికి సత్యము పోతేనే జీవితం బాగుపడుతుంది. అన్యాయస్తునికి న్యాయం గురించి చెప్తేనే సువార్త మారుతుంది. వేర్ ఇస్ ది గాస్పల్ టు ప్రీచ్ గాస్పల్? వేల రూపాయలు, లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఇస్తే భయపడి సువార్త చెప్తుంటున్నావు. భయం లేదు. మేము భయపడము, ఇక మేము భయపడము, ఏ కీడు రాదని యేసే చెప్పెను మా, మేము భయపడము. స్వార్థ విషయమై భయపడను, ఆర్థిక విషయమై భయపడను. గుడారం పండగకు 50,000 లక్ష రూపాయలు అవుతుంది, భయపడలేదు. ఆయనే ఇస్తున్నాడు, ఆయనే జరిగిస్తున్నాడు, ఆయనే ముందుకు వస్తున్నాడు. Rashikandar 13th issue of Jesus preaching gospel in Kadapa, nook and corner of the city, entire district cover. Prati chota, prati gramam, prati uru. For 30 years, entire district has been covered by 13th issue of Jesus in this war. 13వ శిష్యుడు కడప జిల్లాను ముట్టి, కడప జిల్లాను దాటి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ అన్ని రాష్ట్రాల్లోకి, రాష్ట్రమంతటా ఈ సువార్త పాకుతున్నది. కడపలో ప్రారంభమైన సువార్త రాష్ట్రమంతటా పాకుతున్నది. నీ గుడారము మేకులు దిగగొట్టమంటున్నాడు. గుడారములో అతిథిగా ఉండడమే వాడెవడు? నా గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? వ్యర్థముగా ప్రమాణం చేయనివాడు, వ్యర్థముగా ఆరాధించినవాడు, అబద్ధము చెప్పనివాడు, దొంగ నాటకాలు లేనటువంటి వాడు, ఫెయిడ్ ట్రాక్, యథార్థముగా మాట్లాడేవాడే ఆయనకు ఇష్టడు అంటున్నాడు దేవుడు. యథార్థత పైన నా కనుదృష్టి నిలిచి ఉన్నది అంటున్నాడు. దెబ్బలు తింటున్నారు, ఆసుపత్రికి పోతుంటున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, అయినా నీకు మారు మనసు రాలేదు. మంచం ఎక్కుతున్నావు, మట్టికాయలు తినమంటే మటన్ తింటున్నావు, పెరుగుతోంది కొవ్వు లోపల కడుపులో, రోగాలు అధికమవుతున్నాయి. రాశికాందరాబాసి, రోగం వస్తే రానిలే అంటున్నావు, మనిషికి రాక మానుకొస్తాయా అంటున్నావు, తీర్మానం చేసుకుంటున్నావు. దేవుడు శిక్షించినప్పుడు నాకెందుకు ఈ శిక్ష వచ్చింది, నాకెందుకు ఈ రోగం వచ్చిందని వెనక్కి ఆలోచించలేకపోతుంటున్నావు. నీ దశమ భాగాలు దిగమింగుతున్నావు. సాతాను నిన్ను దిగమింగుతాంది. ఆశీర్వాదము లేకుండా, ఫలము లేకుండా, సిగ్గు శరము లేకుండా ఈ లోకంలో జీవిస్తున్నారు. అవిశ్వాసులారా, మూర్ఖులారా, ఎంత కాలము నేను మీతో కూడా ఉందని అంటున్నాడు. ప్రవక్తలు వెళ్ళిపోయారు, దేవుడు లాంటి ప్రవక్త వెళ్ళిపోయినాడు, యేసు వెళ్ళిపోయినాడు, పేతురు వెళ్ళిపోయినాడు, పౌలు వెళ్ళిపోయినాడు, దినకరన్ వెళ్ళిపోయినాడు, భక్త సింగ్ వెళ్ళిపోయినాడు, గుంటూరు ఏసన్న వెళ్ళిపోయినాడు, జీవిరత్నం వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. మా పని మేము ముగిస్తున్నాం. విశ్వాసము దానికి అర్థ కొనసాగించు. యేసు వైపు చూస్తూ పరిగెడుతున్నాను. ఆగలేదు, సువార్త ఆగలేదు, ఆదివారం ఆరాధన ఆగలేదు, పాటలు ఆగలేదు, పరిశుద్ధత ఆగలేదు, యథార్థత ఆగలేదు, అవినీతి వైపు చూడడం లేదు, అక్రమం వైపు కళ్ళు పెట్టడం లేదు. దేవుని యొక్క భయభక్తులతో గడగడా వణుకుచు మీరు ఆయనను సేవించండి. కీర్తనలో రాయబడినది, గడగడా వణుకుచు మీరు ఆయనను సేవించండి. ఆదివారం ఆరాధన కొరకు పరిగెత్తున్నారు, ఆ సమయం దాటిపోతుందని వెంపలాడుతుంటున్నారు. అందరికంటే ముందు వెళ్ళి యవన ప్రాయం నుంచి సంఘంలో కూర్చునేవాడిని. అయ్యా మీరు వాక్యం చెప్తారంటే చెప్పేవాడిని, వాక్యం కోసం పరిగెత్తాను. కానీ నన్ను నేను హెచ్చించుకోవడానికి ఏ పొద్దు ముందుకు వెళ్ళలేదు. అక్కడ వాక్యం ఇవ్వకపోతే వారు ప్రమాదాలు పొంది ఉన్నారు, రోగాలు పొంది ఉన్నారు, మంచాన పడుతుంటున్నారు, రంపాలతో కోయబడుతుంటున్నారు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇది ఎందుకంటే మేము శపించకూడదు. జరిగిన తర్వాత నేను ఖచ్చితంగా చెప్తానని మీకు ప్రకటిస్తున్నాను. ఇట్ ఈస్ మై టెస్టిమనీ.
యేసు శపించలేదే అంటావు. నేను శపించడానికి రాలేదు. యేసు మాట వినకపోతే శాపం పుడుతుందంటాను. శాపం వచ్చిన తర్వాత ప్రకటించడానికే మమ్మల్ని ఎన్నుకొని ఉంటున్నాడు. జాగ్రత్త, జాగ్రత్త, కాలము సంపూర్తి అయినది, అన్నిటి అంతము సమీపమైనది. లాక్డౌన్కు ముందే ప్రకటించాం, లాక్డౌన్ వచ్చాం, ఇంకొకటి వస్తుంది. సర్వనాశనం భూమికి చీకటి కమ్ముపోతుంది. మారడం లేదు, మార్పు లేదు. నువ్వు మారుతావని ఆయన లాక్డౌన్ వేసినాడు, వైరస్ని పంపించినాడు, కానీ నీలో మార్పు కనడం లేదు. మానని మానవుడా, ఎంతకాలం మీరు వ్యర్థమైన దానిని ప్రేమిస్తారు అంటున్నాడు. నీ ప్రాణానికి ఊపిరి, నీ జీవానికి ఆధారమైన నీ తండ్రిని తప్పి తిరుగుతున్నావు. తండ్రి మాట వినలేకపోతున్నావు. నా కుమారుడా, నీతో ఇంత ప్రేమగా ఆయన మాట్లాడుతున్నాడు. ఎంతమంది సేవకులను నీ కొరకు ఉపయోగిస్తున్నాడు. ఎన్ని సంఘాలు కట్టబడుచున్నాయి, ఎన్ని సంఘాలు నీ కొరకు కట్టబడుచున్నాయి. ఎంతమంది నీకు సువార్త చెప్తుంటున్నారు. ఎన్నడూ వినకపోతే హఠాత్ మరణమని లేఖనం సెలవిస్తుంటున్నది. నా సేవకులు వారు పైపైన పూత పూస్తున్నారు అంటున్నారు. దొంగ కాపరులకు, యూదా సంఘాలకు శిక్ష దగ్గరగా ఉన్నది. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఆయన సన్మార్గంలో జీవించకుండా, ఆయన సత్యములో లేకుండా సత్యాన్ని ఎలా ప్రకటిస్తావు? ఇది కడుపాత్రం వచ్చినటువంటిది కాదు. భక్తి కోసం కాదు. ఈ భక్తిని భుక్తిగా మార్చుకుంటే నేను ఒక కోటీశ్వరుడిని. నమ్మిన నాటనే ఈ భక్తిని భుక్తిగా మార్చుకుని ఉంటే నా ఆస్తిపాస్తులు, నేను ఒక కోటీశ్వరుడిని. నా తండ్రి నాకుంటే ఆకాశములో నీవు నాకుండగా లోకములో నాకేది అక్కర్లేదన్నాడు దావీదు. ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క శాంతి, దేవుడు నాకు ఇచ్చిన శాంతి సమాధానాన్ని అనేకులకు పంచుతున్నాను తప్ప తుంచడం లేదు. ఎంతగానో ఓర్చుకొనుచున్నాం. కన్నీటి పర్యమైన జీవితంలో మేము జీవిస్తున్నాం. కానీ ఏనాడు నాకు ఆహారం తక్కువ కాలేదు, ఏ రోజు ఈ పాకెట్ తక్కువ కాలేదు. ఆలోచించండి. వారు నిద్రిస్తుండగా ఆయన వారికి ఆహారము సిద్ధపరచనని లేఖనం ఉంటున్నది. లుక్ టు జీసస్. ఆయన వైపు చూడండి. నీ సమస్య కాదని చెప్తుంటున్నాను. నువ్వే ఆయనకు ఒక సమస్య అయినావు. అన్యుల మధ్య నా మాటను మీరు వక్రీకరిస్తున్నారు. అన్య జనాంగము నిన్ను బట్టి నన్ను దూషిస్తున్నారు. తల ఎత్తుకోలేకపోవచ్చున్నావు. సంఘము చేయవలసిన పని ప్రభుత్వాలు చేస్తుంటున్నాయి. కోట్ల రూపాయలు దిగమింగుతున్నారు. వేల రూపాయలు, లక్షల రూపాయలు తినండి. కానీ పేదవాని కడుపు కొడితే దేవుడు దిగుతాడు. బీదలు, దిక్కులేని వారి ఆర్తనాదాలు ఆయన సన్నిధికి చేరుతున్నాయి. ఆయన సన్నిధికి చేరుతున్నాయి. ఇదిగో నా దూతను మీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరచును. సేవకుడికి ముందుగా దూత వెళుతున్నది. దూత లేకుండా సేవకుడు ముందుకు వెళ్ళడు. దైవుని స్వరము లేకుండా దైవజనుడు మాట్లాడు. మీరేలా విసిగించున్నారు సంఘ సేవకుడిని? నాకంటే శక్తిమంతుడు నా వెనక వచ్చుచున్నాడు, ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసం ఇచ్చును. ది అనాయింటింగ్ ఆఫ్ జీసస్. నేను నీళ్లతో బాప్తిసం ఇస్తున్నాను, యేసు నీకు పరిశుద్ధాత్మ అభిషేకం ఇస్తాడు. పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసం ఇచ్చును. పరిశుద్ధాత్మ లేని సంఘాలు కాదు. ఆత్మ లేని సంఘాలు కావు. కేవలం సువార్త చెప్పేదే సంఘం కాదు. స్వస్థతలు, విడుదల, విమోచన, విశ్రాంతి, దయ్యాలు, దురాత్మలు కేకలేసుకుంటూ వెళుతున్నాయి. మేము వెళ్ళే సంఘాలకు దురాత్మలు కేకలు వేసుకుంటూ వెళుతున్నాయి. ఒకసారి గమనించు. నువ్వు వెళ్ళే సంఘంలో దురాత్మలు వెళుతున్నాయా? దుష్టశక్తులు పారిపోతున్నాయా? తీరిగా కూర్చొని, ఏసీలో కూర్చొని, ఫ్యాన్ వేసుకొని విని వస్తున్నావు. వినడానికి కాదు నిన్ను పిలిచింది దేవుడు, పని చేయడానికి పిలిచాడు. దేవుని పని చేయడానికి నిన్ను పిలిచాడు.
నీ ఉద్యోగము, నీ వ్యాపారము, నీ ఇండ్లు వాకిలి ఆయన పని చేయడానికే, తిని పండుకోవడానికి కాదు. రాశికాంతరాభాసి ఆకాశము చీల్చబడి పరిశుద్ధాత్మ పావురం వలె దిగి వచ్చెను. ఆకాశము చీల్చబడతాంది, ఆకాశం తెరవబడతాంది, ఆకాశ నక్షత్రాలు కదులుతున్నాయి, నదుల్లో వచ్చి పడతాయి, నీళ్లు చేదైపోతాయి. బాటల్లో అమ్ముకుంటున్నావు, బాటల్లో తాగుతున్నావు, మినరల్ వాటర్, జనరల్ వాటర్ దొరకదు నీకు. అటువంటి గడ్డు దినాలు రాబోతుంటున్నాయి. అనేకులను స్వస్థపరిచి అనేక దయ్యములను వెళ్ళగొట్టాను. ఆలోచించండి, నువ్వు వెళ్ళే సంఘంలో నీవు ఎవరికి ఇస్తున్నావో ఇవి స్వస్థతలు, దురాత్మలు వెళ్ళిపోవాలి. అదే నిజమైన సంఘం. వారిలో చైతన్యం కలుగుతుంది. కనపడని దయ్యాలు లోపలికి వచ్చి మాట్లాడుతున్నాయి. దేవుడు లేడు, దయ్యం లేదంట. వచ్చి చూడు, దయ్యం మాట్లాడుతున్నాయి. నేను వదిలేసి పోతాను, నేను పోను, పా అంటే పోవాల్సిందే. కమ్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. చిన్ననాటి నుంచి దయ్యాలు వెళ్ళగొడుతుంటున్నాను. యవన ప్రాయం నుంచి సంఘంలో చేతులు పెట్టినప్పుడు దయ్యాలు పారిపోతున్నాయి. నేను పోతా అంటున్నది. అది నీలో ఉన్న దైవశక్తి. శక్తి లేని భక్తి నీకెందుకు? ముక్తి లేని మార్గంలో ఎందుకు నువ్వు జీవిస్తుంటున్నావు? మోకాళ్ళుని నీకు ఇష్టమైతే శుద్ధినిగా చేయము. మోకాళ్ళు ఎప్పుడు వేస్తున్నావు? మోకాళ్ళ ప్రార్థన ఎప్పుడు చేస్తున్నావు? నన్ను నేను కుర్చీకి కట్టేసుకొని సైతాను అటు ఇటు తిరుగుతా అంటే తిప్పున అటికిపోయి కట్టేసుకున్నాను. కుర్చీకి కాళ్ళకు కట్టేసుకున్నాను. కర్ర పెట్టుకొని అర్ధగంట సేపు టైం చూస్తూ మోకల్ని ప్రార్థించాను. సాతాను గడగడ వణుకుతున్నది. నన్ను నేను కట్టేసుకొని, నన్ను నేను సుట్టేసుకొని కదలకుండా, అర్ధగంట వరకు లేవకుండా టైం చూసుకొని కర్ర పెట్టుకొని చేసిన దినాలు ఉంటున్నాయి. సాగిలపడి సాష్టాంగపడి చేసిన ప్రార్థనలు ఉన్నాయి. నడి ప్రాయంలో, యవన ప్రాయంలో అందరూ నిద్రపోతున్నప్పుడు సాగిలపడి ప్రార్థన చేయడం. సాగిలపడి నీ ప్రాణాత్మ దేహంలో ఆయనకు సాగిలపడాలి. కేర్ ఆఫ్ ద కింగ్డమ్, ఆయన రాజ్యం విషయమే జాగ్రత్త. శాశ్వతమైనది. ఆయన రాజ్యము శాశ్వతమైనది. ప్రభుత్వాలు నా వశ్యం, రాజ్యాలు నా వశ్యం, సింహాసనాలు నా వశ్యం అంటున్నాయి. అడవిలో రక్తము పారుతున్నది. హీ విల్ టేక్ అవే మినీ టికెలు ఫార్సెస్. రాజా, లెక్కలో చూడగా లెక్కకు తక్కువైతివి. ఈ రాజ్యము నాది, ఈ దేశము నాది, ఈ వైభవము నాది, ఈ మహిమ నాది, ఈ బిల్డింగ్ నాది, ఈ పవర్ నాది. రాజు నీలిగినప్పుడు ఒక లేఖనం వచ్చింది. మినీ టికేలో ఫారసెస్. రాజా, లెక్కలో చూడగా లెక్కకు తక్కువ. జాగ్రత్త. దేవుడు నీకు అధికారం ఇచ్చింది ప్రజలకు మేలు చేయడానికి. నిన్ను పాలించమని, ప్రజలను పాలించమని, నువ్వు మేలు చేయమని నీకు అధికారం ఇస్తున్నాడు. అధికారంలో ఉన్నవాడు అక్రమంగా ప్రవర్తిస్తే ప్రమాదం పొంచి ఉన్నది, శాపం పొంచి ఉన్నది. అననీయ సప్పీరాలు అబద్ధం ఆడినందుకు ప్రాణం పోగొట్టుకున్నారు. మరి నువ్వు అబద్ధం ఆడితే నువ్వు బతుకుతావా ఈ లోకంలో? నీ భర్త చనిపోయినాడు, నువ్వు కూడా చనిపో అంటున్నాడు. అబద్ధం ఆడితే బతుకుతావా నువ్వు? అబద్ధం ఆడి జీవించగలవా నువ్వు? కొంతకాలమే. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయాను. అది పరిచర్య. యేసు పరిచర్య అలాంటిది. అందుకే 2025-26 సంవత్సరాలైనా ఆయన మాటలో జీవం ఉన్నది. నీ మాటలో జాగ్రత్త. మాట ఇచ్చింది ఆయన. ఒక మానవుడు తప్ప ఏ సృష్టిలో ఏ ప్రాణైనా మాట్లాడుతుందా? పాటలు పాడతావు, మాట్లాడతావు, అరుస్తావు, కేకలు వేస్తావు, బెదిరిస్తావు, అదిరిస్తావు. యూ హ్యావ్ ద పవర్, గాడ్స్ పవర్. దేవుడు నీకు అధికారం ఇచ్చాడు, మాటల వరాన్ని ఇచ్చాడు. ఆయన మాటలు ధ్యానించు. ఆయన కోసం దిగిరమ్మంటున్నాడు. పాపులనే పిలవచ్చి తిని కానీ నీతిమంతులను పిలవరాదని వారితో చెప్పారు. నశించిన ఇశ్రాయేలు వద్దకే వెళ్ళి మీరు సువార్త చెప్పండి. బాగున్నోని కాడ పోయి వాగద్దండి.
బాగున్నోడు కాడ మాట్లాడితే వాడు ఎటకారం చేస్తున్నాడు. విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడెను, మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని వారితో చెప్పాను. 6 దినాలు పనిచేసి 7వ రోజు విశ్రాంతి దినం. 30 సంవత్సరాలుగా విశ్రాంతి దినాన్ని పాటిస్తున్నాను. ఆదివారం ఆరాధన తప్పిపోకుండా కొనసాగుతున్నాను. అందుకే ఆశీర్వాదం, అందుకే ఆయన సన్నిధి, అందుకే ఆయన కృప, అందుకే ఆయన వరం. ఆయన పట్ల భయభక్తులతో ముందుకు వెళ్ళుచున్నాం. మనుష్య కుమార్ విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు. నువ్వు ఆదివారం ఆరాధనలో ఆయన కనపడాలి, ఆయన పనిలో ఉండాలి. అప్పుడు నీ ప్రాణమునకు నెమ్మది. లోకం ఇచ్చినట్లుగా కాదు, నా శాంతినే మీకు ఇచ్చుచున్నాను. ప్రభు అయిన యేసు, కమ్ ఆన్ టు మీ, ఐ విల్ గివ్ రెస్ట్ అండ్ పీస్. రండి, మీ పాప పరిష్కారానికి మార్గం ఉన్నది. నీ పాపము పడిపోవడానికి ఊరికనే యాక్సెప్ట్ జీసస్, ఎస్కేప్ హెల్. నోరు తెరిచి, ప్రభువా నేను పాపిని, నీ రక్తంతో నన్ను కడుగని ఒక్క మాట చెప్తే పరవశిస్తాడు. నీ పాపాలు తొలగిపోతాయి, నీ పాపాలు కొట్టివేయబడతాయి. పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికే అధికారము కలదని తెలుసుకోండి. ఏమైనా చేయగలవు, ఎంతైనా చేయగలవు, ఎంతైనా సంపాదించగలవు. పాపాన్ని క్షమించే అధికారము నీకు ఇవ్వలేదు, అది మనుష్య కుమారునికే ఇవ్వబడింది. అందుకే ఆయనను అంగీకరించాలి. నీ శిష్యులు తిని త్రాగుతున్నారే అని చెప్పిరి. తిని తాగుతున్నారే, ఆనందంగా ఉన్నారంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత వారు కూడా ఉపవాసముతో ఉంటారన్నాడు దేవుడు. పెళ్లి కుమారుడు ఉన్నప్పుడు ఎవరైనా ఏడుపు దుఃఖాలతో ఉంటారా? పెళ్లి కుమారుడుగా ప్రకటిస్తున్నాడు. ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, అతిలోక సుందరుడు, నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, అతిలోక సుందరుడు. కనుక అలాంటి యేసును ఎంత మాత్రం నువ్వు జవాబిస్తుంటున్నావు? అలాంటి యేసు విషయమై నీ జీవితంలో ఆయన భాగం ఎంత? యేసుకు నువ్వు ఇచ్చే భాగం ఎంత? ప్రభావం ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరుచుండాను. మరి ఎందుకు ఆ ప్రభావము నీలో ఇప్పుడు లేదు? మేము వెళ్ళే సంఘాల్లో ప్రభావం చూస్తున్నాం. ప్రభావం ఆయనలోంచి వెళ్ళి సైతాన్ని ఏడుస్తుంది, గిలగిలా కొట్టుకుంటా ఉంది. మరి నువ్వు వెళ్ళే సంఘంలో ప్రభావం ఉన్నదా? మహిమ ఉన్నదా? భూలోకములో నుండి కొనబడిన 1,44,000 మంది తప్ప మరి ఎవరూ ప్రవేశింపలేరు. మరియు ఆయా జాతులలో యేసుని ఎరిగిన వారు మాత్రమే ప్రవేశించెదరు. పరలోకం అందరికీ లేదు. ఇట్స్ నాట్ ఓపెన్. 1,40,12 గోత్రాలు మరియు ఆయా జాతులలో యేసుని ఎరిగిన వారు మాత్రమే జాగ్రత్తగా ఉండండి. గొర్రెపిల్ల కొరకు ప్రథమ ఫలముగా ఉండుటకు మనుషులలో కొనబడిన వారు, వీరి నోట ఏ అబద్ధము కనబడలేదు. వీరు అనిందులు, వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారు, వారే పరలోకానికి వెళ్తారు. దేవునికి నరులకు మధ్యవర్తి క్రీస్తు యేసు అను నరుడు ఒక నరుడుగా, ఒక యాజకుడుగా, ఒక ప్రవక్తగా, ఒక తల్లిగా, ఒక సహోదరుడుగా, ఒక అన్నగా, ఒక నాయకుడుగా యేసు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. నీకు ఎవరు కావాలంటే అందులో ఆయన కనపడతాడు. కనుక జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి, విశ్వాసములో నమ్మకంగా ఉండండి. యేసు నమ్మకాన్ని వమ్ము చేయొద్దు, అమ్ముకోవద్దు, నమ్ముకోమంటున్నాడు దేవుడు. సంఘానికి నమ్మమని చెప్తుంటున్నాడు. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగుతున్నాయని లేఖనం. నరులారా, మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చురా. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడినది, మీ రాజ్యం వచ్చినది. పరలోకమందు మీ చిత్తం జరుగుతున్నట్లు భూమి మీద జరిగించడానికి మాకు బలమును శక్తిని ప్రసాదించండి. అనుదిన ఆహారం అనుగ్రహించండి. దుష్టు నుంచి, శోధన నుంచి, ఆపద నుంచి, అపాయం నుంచి తప్పించండి. రాజ్యము, శక్తి, ఘనత, మహిమ మీకే చెల్లిస్తున్నాము తండ్రి. ఇమ్మానుయేల్. ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.